ఖమ్మం జిల్లాను భారీ వర్షాలు ముంచెత్తాయి. వరదలతో కాలనీలన్నీ నీట మునిగిపోయాయి. చింతకాని మండలం చిన్న మండవ దగ్గర మున్నేరు వరద పెరగడంతో రాకపోకలకు ఇబ్బంది ఏర్పడుతోంది. మదిర మండలం దెందుకూరులో గేదెలు కాసే మహిళ గల్లంతైంది. తర్వాత ఆమె డెడ్ బాడీని గుర్తించారు. మదిర రైల్వే స్టేషన్లో సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లవలసిన గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్ను నిలిపివేశారు. చింతకాని మండలం మత్కేపల్లి గ్రామంలో తుమ్మలమ్మ చెరువు, జగన్నాథపురం వాగు ఉధృతంగా ప్రవహిస్తూ ఖమ్మం బోనకల్లు R&B రోడ్డు నుంచి కిలోమీటర్ వరకు వరద నీరు ప్రవహిస్తోంది. ఖమ్మం నగరంలోని అనేక కాలనీలు నీట మునిగాయి. వరద సహాయం కోసం అభ్యర్థిస్తున్న ప్రజలకు ఎవరి సహాయమూ అందడం లేదు. ఖమ్మం నగరం నుంచి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ఖదీర్ అందిస్తారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా శుక్రవారం మధ్యాహ్నం నుంచి ఇప్పటి వరకు నిర్విరామంగా వర్షం కురుస్తున్న కారణంగా ఖమ్మం జిల్లాలో జలప్రళయం వచ్చిందా అనే భావన కలిగించే విధంగా వర్షం, అదేవిధంగా వరద వస్తున్న కారణంగా అనేక కాలనీలన్నీ కూడా నీట మునిగిపోవడం జరిగింది. అయితే ప్రస్తుతం నేను ఖమ్మం నగరంలోని కవిరాజ్ నగర్ రోడ్ నెంబర్ 13లో ఉన్నాను. అయితే ఈ నగరంలో ఈ విధమైన పరిస్థితి ఉంది అంటే గ్రామాల్లో, పట్టణాల్లో ఏ విధమైన పరిస్థితి ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికి చూస్తే మదిర ప్రాంతంలో ఎక్కువగా వర్షపాతం అనేది కూడా నమోదైంది. దాదాపుగా ప్రతి చోట కూడా ప్రతి మండలంలో అక్కడ ఆ నియోజకవర్గం వ్యాప్తంగా 20 సెంటీమీటర్ల వర్షపాతానికి తక్కువ ఎక్కడ నమోదు కాలేదు. అదేవిధంగా అక్కడ మణుగూరు ప్రాంతంలో చూసుకున్నట్లయితే మణుగూరు ప్రాంతం మొత్తం కూడా అక్కడ నీట మునిగిపోయిన పరిస్థితి ఉంది. నీట మునిగిపోవడంతో అక్కడ ఉన్న కాలనీలన్నీ కూడా జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఇప్పటికే అక్కడికి NDRF బృందాలన్నీ కూడా చేరుకోవడం జరిగింది. అయితే ప్రస్తుతానికి జిల్లాకు సంబంధించిన అంశాలన్నింటినీ కూడా జిల్లా కలెక్టర్ జితేశ్వి పాటిల్, అదేవిధంగా SP రోహిత్ రాజు పర్యవేక్షిస్తున్న పరిస్థితి ఉంది. దాంతోపాటుగా ఇక్కడ ఖమ్మం జిల్లాలో కూడా ఇటు బట్టి విక్రమార్క మదిర నియోజకవర్గంలో పర్యటించారు. అక్కడ ఉన్న వంగవీడు వద్ద ఎవరైతే చిక్కుకున్నారో వాళ్ళని రెస్క్యూ చేయడం కోసం అక్కడ ఉన్న బృందాలను తీసుకొచ్చి, గజయితగాళ్లను తీసుకొచ్చి వాళ్ళని రెస్క్యూ చేశారు. దాంతోపాటుగా జిల్లాలో ఖమ్మం నగరంలో ఉన్న ఇటు ఖానాపురం, అటు వరంగల్ క్రాస్ రోడ్లో ఉన్న అక్కడ ఏదైతే చెరువు పక్కన ఇళ్ల నిర్మాణం జరిగిందో అక్కడ అవన్నీ కూడా నీట మునిగిపోవడం జరిగింది. ప్రస్తుతం నగరంలో ఎక్కడ కూడా అడుగు వేయలేని పరిస్థితి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా అటు మాణిక్య నగర్, చెరువు బజార్, శ్రీరామ్ నగర్, కవిరాజ్ నగర్, ఇటు రోటరీ నగర్, ఇందిరానగర్ లాంటి అన్ని చోట్ల కూడా వరదమయమై ఉంది. కనీసం ఎవరు ఇంట్ల నుంచి బయటికి రాలేని పరిస్థితి కనిపిస్తూ ఉంది. అపార్ట్మెంట్ల నుంచి, అదేవిధంగా డబల్ అంతస్తు బిల్డింగ్ల నుంచి పైనుంచి వాళ్ళు ఎవరైనా సహాయం కోసం వేచి చూస్తున్న పరిస్థితి ఉంది. ఎవరికి ఇంతవరకు కనీసం పాలు ఇచ్చే వాళ్ళు కూడా లేరు. అన్ని కార్లన్నీ కూడా నీట మునిగిపోయి ఉన్నాయి. దాంతోపాటు అనేక బైకులన్నీ కూడా రోడ్ల మీద కొట్టుకుపోతున్న పరిస్థితి ఉంది. అటు వైరా రోడ్ దగ్గర నుంచి గోపాలపురంలో అక్కడ కోతులు ఆడించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాళ్ళ గుడిసెలు కూడా కొట్టుకొని పోవడం జరిగింది. అయితే ఎక్కడ మ్యాన్ హోల్ ఉంది, ఎక్కడ గుంట ఉంది, ఎక్కడ కాలు ఉందో తెలియక ప్రజలు బయటికి రావాలంటే భయపడుతున్న పరిస్థితి ఉంది. కొంతమంది కాలనీవాసులతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈ వర్షం ఎప్పటి నుంచి ఇలా కొనసాగుతుందండి? ఈ వర్షం కారణంగా ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మీరు? ఇక్కడ కవిరాజ్ నగర్లో గత 30 సంవత్సరాల్లో ఎప్పుడూ ఇంత వరద రాలేదండి. లోతట్టు ప్రాంతాల్లో కొద్దిగా వచ్చింది, కానీ ఎప్పుడైతే మనము నాలాలన్నీ ఆక్యుపై చేసి ఇల్లులు కట్టడం జరిగిందో విపరీతంగా డ్రైన్ వాటరు, వర్షము అన్ని నీళ్ళు వస్తున్నాయి. జనాలకి చాలా ఇబ్బంది కలుగుతుందండి. ఇక్కడ బయటకు వచ్చే పరిస్థితి లేదు. చాలామందికి రాత్రి 2:30 నుంచి మేము షెల్టర్ ఇస్తూ ఉన్నాము నారాయణ స్కూల్లో. కానీ ఇంకా అధికారులు మాత్రం స్పందించాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉందండి. 30 సంవత్సరాల్లో ఎప్పుడూ రాలేదు ఈ వరద. బయటికి రావడానికి మాత్రం జనం కనీసం ఇంట్లో నుంచి బయటికి రాలేని పరిస్థితిలో ఉన్నాము. అదే ఇప్పుడు చూడొచ్చు ఎట్లా విజువల్స్లో ఏ విధమైన పరిస్థితి ఉంది అనేది చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఎక్కడ ఎలాంటి ప్రమాదం పొంచి ఉందనేది ఇక్కడ ప్రజలకు అర్థం కాని పరిస్థితి ఉంది. స్థానికంగా ఉన్న ప్రజలతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈ వరద ఎప్పటి నుంచి మీ ఇంటి సమీపంలో కొనసాగుతూ ఉంది? ఎవరైనా అధికారులు ఇక్కడికి వచ్చారా అండి? ఇప్పటి వరకు ఏ అధికారి స్పందించలేదు, రాలేదు. రాత్రి 2 గంటల నుంచి మెలుకుతూనే ఉన్నారు. మా బావమరిదిల్లో లాస్ట్లో ఉంది, మసీద్ దగ్గర మునిగిపోయినాయి. ఇక్కడ టెంపుల్ ఒకటి సాయిబాబా టెంపుల్ కంప్లీట్గా బ్లాక్ అయిపోయింది. మనిషి లోతు నీళ్లున్నాయి, 5 అడుగుల లోతు నీళ్లున్నాయి. ప్రస్తుతానికైతే ఎవరు కూడా రాలేదు, చూడటానికి కూడా రాలేదు. వాళ్ళని కనీసం రక్షించాలి అని అంటే వాళ్ళకి టీ కాఫీ కూడా ఇబ్బందిగా ఉంది. కరెంట్ ఒకటి లేదు. ఇది ఇంకా పెరుగుద్దా తగ్గిద్దా అనేది తెలియదు. వీటిల్లో పాములు వస్తాయో ఏమొస్తాయో కూడా తెలియదు తిరగాలంటే. కాబట్టి ఇమీడియట్గా సహాయ చర్యలు చేపట్టాలని మేము కోరుకుంటున్నాం. అయితే జిల్లా వ్యాప్తంగా, అదేవిధంగా నగరంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు మనం విజువల్స్లో చూడవచ్చు. ఎవరైతే అక్కడ నుంచి వస్తున్నారో వాళ్ళు నడుము లోతు వాళ్ళకు నీళ్లు వరద ప్రవహిస్తుంది. ఇది నగరంలోని కవిరాజ్ నగర్ అనేది. ఇది మెయిన్ టౌన్. ఈ టౌన్లోనే ఇలాంటి పరిస్థితి ఉందంటే గ్రామాల్లో ఎలాంటి పరిస్థితి ఉంది అనేది అర్థం చేసుకోవచ్చు. దీనికి ప్రత్యేకమైన కారణం ఏంటంటే ఇక్కడ నాలాలను, అదేవిధంగా చెరువులను వీటిని పూడ్చివేసి ఆ నీళ్ల నిర్మాణాలు చేపట్టడం కారణంగానే ఇలాంటి జరుగుతుందని
అని చెప్పేసి స్థానికంగా ఉన్న ప్రజానికం చెప్తున్నారు. దీనికి సంబంధించి ఇక్కడ వెంచర్లు చేసినప్పుడు ఎవరు అనుమతులు ఇచ్చారు అనే దాని గురించి కూడా చర్చ ఇప్పుడు జరుగుతూ ఉంది. ఇంతవరకు అధికారులు ఎవరు రాలేదు. ఇక్కడ కనీసం పర్యవేక్షణ కూడా లేకుండా పోయింది. అధికారులు వచ్చి వీళ్ళని రెస్క్యూ చేయాల్సిన బాధ్యతని విస్మరించారని చెప్పేసి స్థానికంగా ఉన్న ప్రజానికం ఆరోపిస్తూ ఉంది. అదేవిధంగా ప్రజల ప్రాణాలు ఒక గాల్లో కలిసిపోయే పరిస్థితి ఉన్నా కానీ ఏ అధికారి ఇంతవరకు రాలేదు అని చెప్పేసి చెప్తున్నారు. అయితే ప్రస్తుతానికి చూస్తే ఇటు పోలీసు సిబ్బంది కానివ్వండి, అటు ఎవరు రెవెన్యూ అధికారులు ఎవరు ఇక్కడికి రాలేదు. ఒకవైపు జిల్లాని అటు వర్షాలు అతలాకుతలం చేస్తూ ఉన్న పరిస్థితుల్లో కూడా ఎవరు అధికారులు రాకపోవడం పట్ల ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతా ఉంది. ప్రస్తుతానికి జిల్లా నలువైపులా ఇలాంటి పరిస్థితే ఉంది. ఎక్కడ చూసినా కానీ నీట మునిగిపోయారు. అనేక మంది వృద్ధులు చిన్నపిల్లలు తీసుకొని ఇట్లా ఏ విధంగా బయటకు వస్తున్న పరిస్థితి ఉందో చూడొచ్చు మనం. అయితే కనీసం వీళ్ళని కాపాడటం కోసం ఇక్కడ ఎటువంటి బృందాలు లేవు. ఇక్కడ సహాయక చర్యలు ఎక్కడ నగరంలో అయితే చేపట్టే పరిస్థితి కనపడటం లేదు. ప్రస్తుతం అటు ఖానాపురం చెరువు పరిసర ప్రాంతాల్లో, అదేవిధంగా ఇటు మాణిక్య నగర్లో చెరువు బజార్లో అక్కడ ఉన్న ఏదైతే కాలువ నిర్మాణం చేపట్టాలని చెప్పేసి భావించిందో ఆ కాలువని మొత్తం కబ్జా చేయడం కారణంగా ఆ కాలువ పొర్లుతూ ఉంది. పొర్లుతున్న పరిస్థితుల్లో ఇప్పుడు ప్రస్తుతం అక్కడ పరిస్థితి కూడా, అక్కడ బర్రెలన్నీ కూడా నీట మునిగిపోయినాయి. అక్కడ పరిస్థితి కూడా అలా ఉంది. ప్రజల్లో చూసారు ఎవరు ఏ అధికారి ఎవరు పట్టించుకోవట్లేదని చెప్పేసి ప్రజల్లో ఆగ్రహం వ్యక్తం అవుతా ఉంది. ఒకవైపు ప్రతి ఒక్కళ్ళు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి. ఈ కారణంగా ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొని ఉంది. అధికారులు ఎవరు ఇంకా ఖమ్మం నగరంలో చూస్తే ఇక్కడ కూతవేటు దూరంలో కలెక్టరేట్ కార్యాలయానికి ఈ కవిరాజ్ నగర్ ఉంటుంది. ఈ కవిరాజ్ నగర్కి ఇంతవరకు ఏ అధికారి రాకపోవడం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతానికి ఇటు స్థలంలో మణుగూరు, అదేవిధంగా ఖమ్మం జిల్లాలో మధిర నియోజకవర్గం మొత్తం కూడా నీట మునిగిపోయి ఉంది. అసలు మధిర నియోజకవర్గానికి వెళ్లేందుకు అక్కడ పరిస్థితి కూడా ఏమాత్రం బాగలేకపోవడంతో ప్రజలు ఎవరు వెళ్లే పరిస్థితి కనపడటం లేదు. ప్రస్తుతానికి ఎక్కడ చూసినా ఇలాంటి వరద కనిపిస్తూ ఉంది. ఓవైపు పవర్ లేదు. పవర్ లేకపోవడం కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటా ఉన్నారు. ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవడంతో పాటు వాళ్ళకి కనీసం సహాయక చర్యలు అందించడం కోసం ఎవరు అధికారులు రాకపోవడంతో ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతా ఉంది. ప్రస్తుతానికి ఖమ్మం జిల్లా మొత్తం కూడా ఇట్లా జల ప్రళయం ఇక్కడ సంభవించడం కారణంగా ఇక్కడ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. ఒకళ్ళని ఒకళ్ళు వాళ్ళే స్వయంగా కాపాడుకునే పరిస్థితి అయితే నెలకొని ఉంది. ఏదేమైనా కానీ అధికారులు స్పందించాలని చెప్పేసి ఇట్లా నగర ప్రజలు, అదేవిధంగా అనేక గ్రామాల్లో ఉన్న ప్రజలు కోరుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇది మొత్తంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించిన రైన్ సంబంధించిన అప్డేట్స్. వీడియో జర్నలిస్ట్ హర్షత్తో కదీర్, V6 న్యూస్, ఖమ్మం.